హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా, దానికైతే బార్స్ మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఆ వీడియో అయితే చూపిస్తానండి. అలాగే ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బార్స్ అండి ఇవి. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనము దానికోసం ఇలాగా వైట్ కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకుంటున్నానండి. సో దీన్ని మెల్ట్ చేశాక పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో డార్క్ అయినా మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే వైట్లో కలర్స్ అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి. సో ఇలాగ మనకి మోల్డ్స్ అయితే చాలా రకాలు దొరుకుతూ ఉంటాయండి. ఈ 2 మోల్డ్స్ అయితే నేను చూపిస్తున్నాను. హ్యాపీ రక్షాబంధన్ అని దీనికైతే వచ్చింది. అలాగే రాఖీ కూడా మనకి షేప్ అనేది వచ్చిందండి. ఇది కూడా హ్యాపీ రక్షాబంధన్ అనేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సింపుల్గా మరీ బిగ్ బార్స్ కాకుండా స్మాల్ సైజులో చాలా బాగుంటాయండి. వాటిని అలాగే గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేయాలో కూడా నేనైతే చూపిస్తాను. నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్లో తీసుకున్న వైట్ కాంపౌండ్తో మనం ఇలాగా ఈ రాఖీ మీద అలాగే రక్షాబంధన్ నేమ్ మీద ఇలాగా వేసేస్తున్నామండి. డైరెక్ట్గా కూడా మీరు వేసేసుకోవచ్చు ఒకటే కలర్ కాంపౌండ్తో మొత్తం బార్ని. కాకపోతే అది బాగా కనిపించదు అనమాట. సో హ్యాపీ రక్షాబంధన్ అనేది మనం ఇలాగా డిఫరెంట్గా వేస్తే ఆ రాఖీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో దానికోసం నేనైతే ఇలాగా 2 కాంపౌండ్స్ అయితే యూస్ చేస్తున్నాను. మిగతాది ఇప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలండి. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ సరిపోతుంది. నెక్స్ట్ ఈలోపు నేనైతే డార్క్ కాంపౌండ్ని కూడా ఇలాగా మెల్ట్ చేసేసుకున్నాను. ఇందాక హ్యాపీ రాఖీ మీద నేనైతే వైట్ కాంపౌండ్ వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు డార్క్ వేసుకొని డార్క్ ప్లేస్లో వైట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా ఫ్రిడ్జ్లో నుంచి మనం తీసేసిన తర్వాత అయితే ఈ డార్క్ కాంపౌండ్ ఇలాగా పైన వేసేసుకుంటున్నానండి. మనం ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాము అంటే రెండు మిక్స్ అయిపోకుండా కాసేపుగానే ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఆ వైట్ కాంపౌండ్ అనేది మనకి గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఇది నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా వేసేసుకొని కొంచెం ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. రాఖీ ఫెస్టివల్లో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కానీ చేయాలనుకునే వాళ్ళు కానీ స్టార్ట్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇలాగా మనకి బార్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా ప్రిపేర్ చేసి మంచిగా ప్యాక్ చేసి కానీ సేల్ చేసుకున్నాము అంటే చాలా ప్రాఫిట్ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా మనకి రాఖీ అనేది డిఫరెంట్గా ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకొని మనకి గిఫ్ట్ బాక్స్లు అనేవి దొరుకుతాయి కదా, ఆ గిఫ్ట్ బాక్స్లో ప్యాక్ చేసేసాము అంటే షాప్స్లో తీసుకోవట్లేదు, సేల్ అవ్వట్లేదు అని చాలామంది అంటూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఇలా ప్యాక్ చేసి కానీ షాప్స్లో ఇచ్చారు అంటే ఖచ్చితంగా తీసుకుంటారండి. పర్టికులర్గా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఆ విషెస్ వచ్చేసి అలాంటి బార్లు కానీ ఇచ్చాము అంటే ఖచ్చితంగా తీసుకుంటారు, బాగా సేల్ కూడా అవుతాయండి. సో ఇది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ నేనైతే క్లింగ్ ర్యాపర్ని ఇలా తీసుకొని 2 బార్కి సైజెస్ అయితే కట్ చేసేసుకొని దాన్నైతే నేను ఫోల్డ్ చేసేస్తున్నానండి. ఇదే ప్లేస్లో మీరైతే నార్మల్గా మనకి ఇప్పుడు దొరుకుతాయి కదండి ట్రాన్స్పరెంట్ కవర్స్ అనేవి బార్స్కి, అవైనా కానీ యూస్ చేయొచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ అవి లేవు కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇవైనా చాలా బాగుంటాయండి. పర్టికులర్గా ట్రాన్స్పరెంట్ కవర్సే ఉండాలనేం లేదు, ఇవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఇలాగా ఫుల్గా ఫోల్డ్ చేసేయడమే. ఏమన్నా మెల్ట్ అయ్యేది ఉన్నా అలాంటిది కవర్కి అవుతుందండి, సో బాక్స్కి అవ్వకుండా. సో దానికోసమే మనం కవర్ అనేది పైన వేస్తూ ఉంటారు. ఇలా ప్యాక్ చేసేసిన తర్వాత మన దగ్గర బాక్సెస్ ఉంటే ఇలాంటి బాక్సెస్లో అయితే మనం తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది హ్యాపీ రక్షాబంధన్ అనేసి మనకి బాక్స్ పైనే మెసేజ్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇలాంటివి చాలా బాగుంటాయి. ఫెస్టివల్కి తగ్గట్టు మనం మెసేజ్ బాక్సెస్ యూస్ చేసుకుంటే చాలా బాగా సేల్ కూడా అవుతాయండి. నెక్స్ట్ ఇలాగా మనము ప్రతి దానిని మనం ఎన్నైతే తీసుకుంటామో అన్నిటిని కూడా ఇలాగా బాక్స్లో ప్యాక్ చేసేసేయడమే. మీకు సేల్ పర్పస్ ఇస్తున్నారు అంటే చేసిన తర్వాత కూడా పైన ఒక చిన్న టేప్ అనేది ఊడిపోకుండా వేయడం బెటర్ అండి. ఖచ్చితంగా వేయండి, చిన్న చిన్న ట్రిక్స్ ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ ఇలాగా రెండింటిని కూడా ఇలాగా ప్యాక్ చేయడమేనండి. మీకు స్టిక్కర్స్ అవైలబుల్ ఉంటే స్టిక్కర్స్ కూడా లోపల వేసుకోవచ్చు, కానీ స్టిక్కర్స్ వేసాము అంటే మన లోపల మెసేజ్ అనేది మిస్ అయిపోతుందండి. సో అందుకని నేను స్టిక్కర్స్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగా సింపుల్గా ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.